ఎంతమంది ఇక్కడ ఒక ప్రశ్నతో దేవుని సన్నిధిలోకి వచ్చారో, నా జీవితంలో ఏమవుతుందా, దేవుడు కార్యం చేస్తాడా, నా జీవితంలో దేవుడు సహాయం చేయాలి, దేవుడు ఏమైనా చేస్తాడా అన్న ప్రశ్నతో వచ్చిన వారు ఉన్నారా? ఓకే. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, లుకింగ్ అన్ టు జీసస్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. యేసు వైపు చూస్తూ, ఆయన ఎవరంట? ప్రారంభింపజేసేవాడు ఆయనేనంట. మన జీవితంలో కొనసాగింపజేసి ముగింపజేసేవాడు ఆయనే అంట. ఎంతమంది చెప్తారు నాకు యేసయ్య చాలు అంటారు? ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఆయన వైపు చూడండి, భయపడద్దు, దిగులు చెందొద్దు. యేసు వైపు చూస్తూ, మన రక్షణకర్త అయిన యేసు వైపు. ఈరోజు ఎంతోమంది రక్షించబడ్డాం, కానీ ఎంతోమంది ఇంకా భయంలోనే జీవిస్తున్నాం. ఎంతోమంది రక్షించబడున్నాం, క్రీస్తు కొరకు జీవిస్తామంటూ రేపుడి గురించిన భయంతో బ్రతుకుతూ ఉన్నాం. లోకంలో జరుగుతున్న కార్యాల మార్పులను చూసి భయపడుతూ ఉన్నాం. మన ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల మార్పులను చూసి భయపడుతూ ఉన్నాం. ఏదైనా ఉద్యోగంలో జరుగుతున్న కార్యాలను బట్టి భయపడుతూ ఉన్నాం. డు నాట్ ఫియర్, భయపడద్దు. నీ దేవుడు నమ్మదగిన దేవుడు. డు నాట్ వరీ. యేసు ప్రభు చెప్తాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనంలో చెప్తాడు, రేపుడి గురించి చింతించకుడి. డు నాట్ వరీ అబౌట్ టుమారో. రేపటి గురించి భయపడద్దు. ఈరోజు విశ్వాసి దేవుని సన్నిధిలో ఎదుగో, ఆశతో వచ్చో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏంటి నీ కలవరం? ఏంటి నీ భయం? ఎటువైపు చూస్తున్నావు? ఎవరి వైపు చూస్తున్నావు? దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నావా? దేవుడు నీకు ముందుగా సమస్తం సిద్ధపరిచాడని నమ్ముతున్నావా? అనేక సార్లు మనం అంటున్నాం, ఐ కాంట్ హ్యాండిల్ దిస్. ఇట్ ఈస్ నాట్ యువర్ పర్పస్ టు హ్యాండిల్, యువర్ థింగ్ ఇస్ టు ట్రస్ట్. నమ్ము, దేవుని నమ్ము. నీ జీవితంలో సమకూర్చే దేవుడు ఉన్నాడు, సమకూర్చి జరిగించే దేవుడు ఉన్నాడు. దేవుడు అంటాడు, చింతించద్దయ్యా, చింతించద్దు. చింతిస్తాం వల్ల మీరు ఏం చేయగలుగుతారు? యేసు ప్రభు చెప్తాడు, చింతిస్తాం వల్ల నీ తెల్లంటికి నల్లగా చేసుకుంటావా, నల్లంటికి తెల్లగా చేసుకుంటావా? డై కొడితే కనీసం మారుతుంది, చింతిస్తే మారుతుందా? ఈరోజు మనుషులు చూడండి, వరింగ్ ఉన్నదాన్ని బట్టి ఆ సంతోషం లేదంట, ఉన్నదాన్ని బట్టి తృప్తి లేదంట, కలిగిన దాన్ని బట్టి. ఇక్కడ చాలామంది, మనలో చాలామంది జీవితంలో ఎన్నో దాటుకుని వచ్చాం. ఆమె వి హ్యావ్ సర్వైవ్డ్ ఎ లాట్. చాలామంది అగ్నిలో ఉండి వచ్చారు, చాలామంది మరణ ఛాయలో ఉండి వచ్చారు, చాలామంది చీకట్లో ఉండి వచ్చారు, చాలామంది అయిపోయిందనే జీవితంలో ఉండి వచ్చారు. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇంకా ముందు నడిపించడా? You see, today God is leading me to speak in a way that will encourage you. మిమ్మల్ని బలపరచునట్లుగా మాట్లాడమంటున్నాడు పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే దేవుడు మీలో భయం ఉండనట్లే, భయం ఉండాలని ఆశపడట్లే, భయం కలిగి ఉండకూడదని చెప్తున్నాడు. భయం ఉండనట్లే. ఆయన ప్రేమ, ఆయన సమాధానము మిమ్మల్ని ఏలాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ యేసు గొప్ప కార్యములు చేయగలిగిన వాడు. ఈరోజు చాలామంది యేసు వైపు చూడమంటే చింతల వైపు చూస్తున్నారు, సమస్యల వైపు చూస్తున్నారు, పోరాటాల వైపు చూస్తున్నారు, అక్కర్లేని ఇబ్బందుల వైపు చూస్తున్నారు, ఇంకా జరగని ఇబ్బందులు, జరగని కార్యాల గురించి చూస్తున్నారు. రేపు ఇది అయిపోతుందేమో, రేపు అది అయిపోతుందేమో, పలానా జరిగిపోతుందేమో, పలానా పోతుందేమో. ఉన్నదాన్ని బట్టి దేవునికి స్తుతులు ఇవి. ఎప్పుడు అంటాంట, స్తుతి నీ స్థితిని మారుస్తుంది. నీవు స్తుతించగలిగితే, చూసి అన్నీ బాగుండేటప్పుడు స్తుతిస్తాం కాదండి, అన్నీ బాగుండేటప్పుడు స్తుతిస్తాం కాదు. నీ ముందు శత్రువు పరిగెత్తుకుని వస్తా ఉంటూ నువ్వు దేవుని స్తుతించు, అది సవాలు. యెహోషువపాతు అదే కదా చేశాడు. యెహోషువపాతు చేసిన కార్యం ఏంటి? తన చేతుల్లో ఏమి లేదు, శక్తి లేదు, సైన్యము లేదు, రాజులందరూ కలిసి పోరాడటానికి వస్తున్నారు. ఆ పరిస్థితుల్లో తను ఏం చేస్తున్నాడు? కేవలం స్తుతిస్తున్నాడు. పాటగాళ్ళని సిద్ధపరిచాడంట, వాయిద్యగాళ్ళని సిద్ధపరిచాడంట, దేవుని ఆరాధిస్తాం ప్రారంభించాడంట, స్తుతిస్తాం ప్రారంభించాడంట. దేవుడు శత్రువుని తారుమారు చేశాడంట. యెహోషువపాతు పోరాడాల్సిన అవసరం వచ్చిందా? ఈరోజు కొన్ని పోరాటాలు నీ కాదు, నువ్వు చేయాల్సింది కాదు. నువ్వు చేయాల్సిందంతా ఆయన వైపు చూడు. నీకు రక్షణ అనుగ్రహించిన, కలిగించిన యేసు వైపు చూడు. నీకు మాట ఇచ్చి నీ జీవితంలో మాట నెరవేర్చగలిగిన దేవుని వైపు చూడు. చూసి ఈరోజు మనుషుడు ఎలాగ ఉన్నాడంటే, రేపు ఎలా బ్రతకగలుగుతావంటే, అప్పులు ఎలా కడతాను రా బాబు, ఈ పనులు ఎలా చేసి ముగిస్తాను, ఇది ఎలాగ సాధిస్తాను, ఈ ప్రారంభించింది ఎలాగ ముగిస్తాను, ఈ పనులు ఎలా ముందుకు వెళ్తాను, ఈ కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాను, ఈ చింతలు ఎక్కువ అయిపోయి. బట్ దెన్ సమ్టైమ్స్ జస్ట్ ట్రస్ట్. నేను ఎప్పుడు అంటాను, నువ్వు దేవుని నమ్మిన వ్యక్తి అయితే, ఈరోజు నీకు ఇవ్వబడిన జీవితంలో, ఈరోజు ఇప్పుడు నీకు ఇవ్వబడిన నిమిషము, గడియ, సెకండ్స్లో నువ్వు నమ్మకంగా ఉండు.
అర్థమవుతుందా? చాలామంది రేపు నుండి చేస్తాను, రేపు సంగతి నీది కాదు, రేపు నీది కాదు, రేపు మంది కాదు. ఈరోజు ఇప్పుడు అనుగ్రహించబడిన ఈ సమయము, ఈ జీవితంలో దేవునితో సమాధానం కలిగి ఉన్నావా? దేవుడిచ్చిన దాంట్లో నమ్మకంగా ఉన్నావా? అంతే. ఈరోజు ఈ క్షణము నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు అన్నీ చేయగలిగిన దేవుడు అండి. నువ్వు నమ్మకంగా ఉంటావు. ఇంకోటి, దేవుడు చెప్పిన పనిని నువ్వు చేస్తావు, నీకు అప్పచెప్పిన దాంట్లో నువ్వు చేస్తానులో ఇట్ ఈస్ యూ ట్రస్టింగ్ గాడ్. నువ్వు దేవుని నమ్మిన వ్యక్తి అయితే దేవుని సహాయం తక్కువ కాదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన సహాయం తక్కువ కాదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, బలము తెచ్చుకో. బీ బోల్డ్, బీ బోల్డ్, బీ స్ట్రాంగ్. ధైర్యము తెచ్చుకో, బలము తెచ్చుకో. ఎవరి దగ్గర నుంచి తెచ్చుకుంటాం ధైర్యం? ఎవరి దగ్గర నుంచి తెచ్చుకుంటాం బలం? దేవుని దగ్గర నుంచి బలం తెచ్చుకోవాలి. దేవుడు అనుగ్రహించే బలంని మనం పొద్దుకోవాలంట. ఈరోజు దేవుడు అందరికీ బలం ఇచ్చాడు, కానీ ఈరోజు నీ జీవితంలో బలం లేదంటే అది నీ తప్పు. దేవుని నేరం మోపద్దు. సమ్టైమ్స్ ట్రస్టింగ్ ఈజ్ రిసీవింగ్. ఇఫ్ యూ డిడ్ంట్ ట్రస్ట్, యూ డిడ్ంట్ రిసీవ్. అర్థమవుతుందా అండి? ఈరోజు నమ్మట్లే. యేసుప్రభు చెప్తాడు కదా మాట్లాడుతూ, నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఇఫ్ ఓన్లీ యూ ట్రస్ట్, ఇఫ్ ఓన్లీ యూ ట్రస్ట్, యూ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఈరోజు చాలామంది జీవితంలో దేవుని మహిమను చూడలేకపోతున్నారు. కారణం ఏంటంటే నమ్మట్లే. యు ఆర్ నాట్ ట్రస్టింగ్. ట్రస్ట్ డజంట్ మీన్ లెట్ మీ సీ థింగ్స్ విల్ వర్క్ అవుట్. నమ్ముతామంటే ఏదో జరుగుతుందా చూద్దామా కాదు. సమర్పించుకుంటాం. దేవా ఎదుగో, నువ్వు ఏం చేసినా పర్వాలే. ఈరోజు ఎంతమంది ఇక్కడ ఉన్నవారు నేను యేసయ్యను నమ్మినాను, యేసయ్యను నమ్మున్నాను కాబట్టి ఆయన ఏం చేసినా పర్వాలేదు, ఐ విల్ నాట్ కంప్లైన్ అని చెప్పగలుగుతారు? చేతులు ఎత్తుతున్నాను. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ ఇన్ ద పవర్ ఆఫ్ హిస్ మైట్. దేవుడు అనుగ్రహించే శక్తి, దేవుడు అనుగ్రహించే బలము, ఇవి రెండు మనం కలిగి ఉండాలంట. ఈరోజు ఎంతోమందికి బలము లేదు, శక్తి లేదు. ఎలా సంపాదించుకుంటామండి అని అడిగారు అనుకో, ఒకటే ప్రార్థనలో సంపాదించుకుంటారు, రెండోది వాక్లో సగం దేవుని వాక్యం ద్వారా సంపాదించుకుంటారు, మూడోది నీ విధేయత ద్వారా సంపాదించుకుంటావు. ఏ రీతిగా బలాన్ని సంపాదించుకుంటావు? దేవుని వాక్కు చదువుతాం ద్వారంగా, ప్రార్థిస్తాం ద్వారంగా, దేవునికి విధేయులుగా జీవిస్తాం ద్వారంగా. ఈ మూడు మీ జీవితంలో ఉందా చూసుకోండి. సింపుల్. దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? దేవుని వాక్యము దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు, అతడు ఆకు వాడక తన కాలం ముందు ఫలించే చెట్లాగా ఉంటాడు. దేవుని వాక్యం చదువు. దేవుని వాక్యం చదువుతంలో నీకు బలం కలుగుతుంది, నీకు ధైర్యం కలుగుతుంది, నీకు విశ్వాసం కలుగుతుంది, నీకు ప్రోత్సాహం కలుగుతుంది, దేవుడు ఎవరో జ్ఞానం కలుగుతుంది. రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు ఎంతోమంది ప్రార్థన లేదు, వాక్కు లేదు. ఈరోజు ప్రార్థన అస్సలు లేదు. దేవుని ఆత్మ ప్రేరేపిస్తూ ఉంటే, నేను లేపుతూ ఉంటే లేకట్లే, నేను అలసిపోయి ఉన్నా, నేను పొద్దుట ఆఫీస్కి వెళ్ళాలి. దేవుని వాక్యం ఎన్నిసార్లు ఉంది తెలుసా? సోమరి లే, నిద్ర లే, లే, లేచి నీ దేవుడికి ప్రార్థన చేయి. ఎవరికి చెప్పిన మాట చెప్పండి? తెలీదా? యోనా కథ తెలీదా? లేచి ఓ నిద్రపోతా, నీ దేవునికి లేచి ప్రార్థన చేయంటాడు ఆ షిప్ క్యాప్టెన్ వచ్చి. ఎందుకంటే వాడ మునిగిపోతా ఉంటే అందరు వారు దేవునికి ప్రార్థన చేస్తారంట. ఈయన మాత్రం ప్రవక్త ఏం చేస్తాడంట? వాడు అంచుకెళ్ళి కంఫర్టబుల్గా, నేను తప్పించుకున్నాను రా బాబు, దేవుని చిత్తం నుండి, దేవుని చిత్తం నుండి తప్పించుకున్నాను, నా ఇష్టం, చక్కగా పడుకుంటున్నాడంట. ప్రార్థన చేయమన్నదప్పుడు ఇదిగో అప్పుడు కన్విక్షన్ స్టార్ట్స్. ఈరోజు మనం చాలాసార్లు మన నోరు తెరవనంత వరకు మన జీవితంలో కన్విక్షన్ కలగదండి. చాలామందికి పరిశుద్ధాత్ముడు ఒప్పింప చేయలేకపోతున్నాడు. కారణం ఏంటంటే నువ్వు ప్రార్థనలోకి సమర్పించుకుంటలే. నువ్వు ప్రార్థనలోకి సమర్పించుకుంటే పరిశుద్ధాత్ముడు నేను ఒప్పింప చేస్తానికి సిద్ధపడుతున్నాడు. యు ఆర్ టూ బిజీ టు గాడ్. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చే మనుషుడు బిజీ అన్న మాట మాడతాడు చూడండి. రోషం కలిగిన దేవుడికి ఎలా ఉంటుంది తెలుసా? దేవుడు అదే మాట నీకు చెప్తాడు, ఉండు, ఐఎమ్ బిజీ అంటాడు. ఎట్లా ఉంటుంది? నువ్వు ప్రార్థన చేస్తానంట, ఆయన జవాబు ఇచ్చానంట, ఆయన దగ్గర మాత్రం నువ్వు బిజీ అంటావంట. భలే ఉంది. అనుకుంటాడు భార్య భర్తలలాగా అనుకుంటాడు. భర్త ఫోన్ చేస్తాడు, భార్య ఫోన్ ఎత్తట్లే, అందరితో మాట్లాడుకుంటుంది. ఇంటికి వచ్చి భర్త చూస్తున్నాడు ఫోను, ఆయనది మాత్రం మిస్డ్ కాల్, మిగిలినంతా అవుట్ గోయింగ్లు ఉన్నాయి, ఇన్కమింగ్లు ఉన్నాయి. ఎట్లుంటుంది? ఈరోజు యేసుప్రభు నీ ప్రియుడా? చెప్పండి, యేసుప్రభు నీ ప్రియుడా?
ఎన్నిసార్లు వెళ్ళింది కాళ్ళు? సింపుల్ యాజ్ దట్. ఎంతసేపు మాట్లాడావు? పొద్దులేసి ఎంతమందితో మాట్లాడావు? పొద్దులేసి ఎంతమందితో ముచ్చట్లు పెట్టావు? వీరందరిలో యేసు ప్రభుతో ఎంతసేపు మాట్లాడావు? తండ్రిని దేవునితో ఎన్నిసార్లు మాట్లాడావు? పరిశుద్ధాత్ముడు యువర్ లీగల్ అడ్వైజర్, ఎన్నిసార్లు ఆయన సహాయాన్ని అడిగావు? ఆయన విజ్డమ్ని అడిగావు? ఆయన ఇంటర్వెన్షన్ అడిగావు? ఆయన తోడుని అడిగావు? ఈరోజు మనంతా మన జ్ఞానంతో మనం అనుకున్నట్టుగా ఐ నో యు నో నథింగ్ వితౌట్ గాడ్. దేవుని లేకుండా నీకు అన్నీ కరెక్ట్గా తెలిసినా కూడా స్టిల్ ఇట్ విల్ గో రాంగ్, బికాస్ శత్రువు ఒకడు ఉన్నాడు. జ్ఞాపకం చేసుకో. ఎవ్రీథింగ్ యూ మైట్ డూ ఇట్ రైట్, బట్ ఇఫ్ ఇట్స్ నాట్ విత్ గాడ్ ఇట్ విల్ స్టిల్ గో రాంగ్. ఎందుకంటే నువ్వు విత్తిన దాన్ని పాడు చేస్తానికి ఒకడు ఉన్నాడు. గురుగులు గోధుమలు విత్తాల్సింది మంచిదే, పడుకున్నావు, ఇంకోటి వచ్చాడు విత్తిపోయాడు శత్రువు. నువ్వు మంచి చేసావు, కానీ చెడు చేస్తానికి ఇంకోటి పొంచి ఉన్నాడు. నీ కుటుంబాన్ని పాడు చేస్తానికి, నీ జీవితాన్ని పాడు చేస్తానికి, నీ భక్తిని పాడు చేస్తానికి, నీ భవిష్యత్తుని పాడు చేస్తానికి అపవాది పొంచి ఉన్నాడు. ఎలా ఉంది నీ ప్రార్థన జీవితం? గాడ్ ఈస్ సెయింగ్ ప్రే, రీడ్ ద వర్డ్. మూడోది అడుగుతున్నా, ఒబీడియన్స్ ఉందా? విధేయత ఉందా? విధేయులుగా ఉన్నారా దేవునికి? ఇదిగో మన రోజులో ఎన్నిసార్లు పరీక్షించుకుంటున్నామండి. అనేకసార్లు నేను అంటాను, మీరు ప్రార్థన చేస్తానికి ముందు మొదట కొద్దిసేపు మౌనంగా టైం తీసుకుని, దేవునితో నేను సరిగా ఉన్నానా? కొంతమంది నేను చూశానండి, దేవుని మీద అలిగిన వాళ్ళు, దేవుడు నాకు చేయలే, దేవుడు నాకు అన్యాయం చేశాడు. దేవుడు ఎవరికైనా అన్యాయం చేస్తాడా? చెప్పండి, నీకు చేశాడు ఎప్పుడన్నా? నీ పక్కన వాళ్ళు చూసి చెప్పండి, దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడం చెప్పండి. కానీ ప్రశ్న ఏంటంటే, మనం సమర్పించుకున్నామా? హ్యావ్ వి సరెండర్డ్? ఈ దినంలో దేవునికి సమర్పించుకున్నావా? నీ జీవితం అంతటా నేను అడగట్లే, ఈ దినంలో దేవునికి సమర్పించుకున్నావా? ఈ దినంలో దేవునికి విధేయంగా బ్రతికావా? ఈ దినంలో దేవుడి బిడ్డవని ఘనంగా చెప్పావా? ఈ దినంలో క్రీస్తు సాక్షిగా నిలబడ్డావా? ఈరోజు దేవుని ఎరగనని బొంకావా? ఏ రోజు దేవునికి దేవుడే నాకు తెలియదులే. పేతురు అంటాడు కదా, యేసుతో ఉన్నాం కానీ ఆయన ఎవడో నాకు తెలియదు పా. ఈరోజు చాలామంది సింపుల్, నేను క్రైస్తవున్నా, నేను మీకులాంటి ఉన్నా, నేను మీకులాగా చేస్తానులే, నేను చేస్తాను. ఈరోజు మోసపోకడే దేవుడు విక్రింపబడడం, మనుషుడు ఏదైతే విత్తుతాడో. ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, దేవుని యందు మనం బలం తెచ్చుకోవాలంట, దేవుని యందు మనం ధైర్యం తెచ్చుకోవాలంట. ఇసి ఎప్పుడు మనం బలం తెచ్చుకోవాలి, ఎప్పుడు మనం ధైర్యం తెచ్చుకోవాలి? అన్నీ బాగున్నప్పుడు బలం ధైర్యం ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లే. పడక మీదే పడుకుని ఉన్నవాడికి బలం కావాలా? దేనికి బలం? ఎందుకంటే అలా బలం తెచ్చుకున్నా వాడని క్యాలరీస్ ఏమవుతాయి? కొవ్వుగా మారుతుంది. సింపుల్. నువ్వు వాడని క్యాలరీస్ నీ కొవ్వుగా మారుతుంది. నువ్వు ఏదైనా చేస్తున్నావు అంటే క్యాలరీస్ కావాలి, నువ్వేమైనా చేస్తున్నావు అంటే తినాలి. తినకుండా కూర్చుని ఉన్నవాడికి ఏమవుతుంది? సేమ్. నీ జీవితంలో కూడా బలం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. దేవుని యందు బలం ధైర్యం తెచ్చుకో. అంటే నువ్వు పోరాటంలో ఉన్నావంటే, నువ్వు లోకంలో ముందుకు వెళ్తున్నావంటే, నువ్వు దూర్చుకుని వెళ్తున్నావంటే, సమస్యల మధ్యలో ఉన్నావంటే, ఇఫ్ యూ ఫీల్ లైక్ గివింగ్ అప్, దట్ ఈస్ వెన్ యూ గాట్ బి స్ట్రాంగ్. చాలామంది క్రైస్తవులు, ఐ ఫీల్ లైక్ గివింగ్ అప్ వాట్? వై? ఎందుకు? ఒకప్పుడు దేవుని గురించి అంత మాట్లాడవు, ఈరోజు ఎందుకు ఐ ఫీల్ లైక్ గివింగ్ అప్ అంటున్నావు? అంటే నువ్వు అనుకున్నట్టు జరగట్లేదు కాబట్టి. కొన్నిసార్లు నువ్వు అనుకున్నట్టు జరగాల్సిన, కొన్నిసార్లు కదా, అనేక సార్లు నువ్వు అనుకున్నట్టు దేవుడు ఏది చేయడు, ఆయన అనుకున్నట్టు చేస్తాడు. ఆమేన్. మనుషుడు ఎన్నో తలస్తాడంట, చివరికి దేవుని చిత్తమే జరుగుతాడంట. ఎంతమంది నమ్ముతారు నా జీవితంలో దేవుడు సమస్తము మేలు జరిగిస్తాడు? ఆమేన్. చూసి యేసు వైపు చూస్తూ ఉండాలి. నీ ప్రార్థనకి జవాబు రానప్పుడు, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ విడిచిపోయినప్పుడు చూసి అపవాది కొన్నిసార్లు ఎలా చేస్తాడంటే, హీ విల్ పోర్ట్రేట్ యాజ్ ఇఫ్ యువర్ రాంగ్. ఏదో నువ్వు వాళ్ళని తిడుతున్నట్టు, నువ్వు గద్దించుంటావు, అంటే తప్పుని ఖండించి ఉండుంటావు, కానీ నువ్వేదో తప్పు చేసినట్టు. లేకపోతే ఇదిగో అదే సమయంలో వీరెవరో నీ దగ్గర నుంచి విడిచిపోయినట్టు, అదే సమయంలో ఇదేదో నష్టపోయినట్టు, అదే సమయంలో ఇదేదో ఓడిపోయినట్టు నీకు ఎట్లా అనిపిస్తుంది? ఏంటో నా జీవితం, ఏమవుతుంది నా బ్రతుకు? కానీ ఒకటే అంటానండి, నీ మనస్సులో నీవు దేవునితో మాట్లాడుతూ ఉన్నంత వరకు నీ చుట్టూ ఎవరు ఉన్నా, ఎవరు పోయినా, ఏదైనా, ఏది జరిగినా దేనికి కలవరపడవు. అర్థమవుతుందా?
నీలో ఒక ధైర్యం కలుగుతుంది. బికాజ్ అలాంటి పరిస్థితుల్లో ప్రభు దగ్గర ఉండే ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే దేవుడితో అనుదినము మాట్లాడేవాడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నవాడు సమస్యల్లో కలవరపడాడు, సమస్యల్లో సమాధానం కలిగి ఉంటాడు. నీ ముందున్న సమస్య పెద్దది, కానీ నీలో సమాధానం. నీ ముందున్న పరీక్ష పెద్దది, నీ ముందున్న పోరాటం పెద్దది, నువ్వు చేయవలసిన పని పెద్దది, అయినా కూడా నీలో ఒక సమాధానం. నేను నమ్మిన వాడిని నేను ఎరిగి ఉన్నాను. నేను నమ్మిన వాడిని నేను, ఎంతమంది ఇక్కడ చెప్పగలుగుతారు ఐ నో మై గాడ్ ఇన్ హూమ్ ఐ ట్రస్ట్, ఐ నో హిమ్ చెప్పగలుగుతారా? ఈరోజు ఏమో ఏదో మీరు చెప్తా విన్నాను, కానీ నేను తెలుసుకోవాలి, నేను ఎరగల. ఈరోజు ఏంటి ఎరుగు ఉంటాము అంటున్నారా? ఒకటేనండి, నా ఆపదలో నన్ను రక్షించిన దేవుణ్ణి నేను ఎరుగున్నాను అనేవారు ఉంటే చేతులు తలలు చెప్తారా? నా అనారోగ్యంలో నన్ను స్వస్థపరిచిన దేవుణ్ణి నేను ఎరుగున్నానని వారు ఉంటే చేతుల తలలు చెప్తారా? నా డిప్రెషన్లో నన్ను ఆదరించి నన్ను పైకి లేపి ఈరోజు నన్ను సమాధానంగా నింపిన దేవుణ్ణి నేను ఎరుగున్నానన్న వారు ఉంటే చేతుల తలలు చెప్తారా? ఆల్మోస్ట్ ఇక్కడ అన్నిటికీ చెప్తా ఉంటే అందరూ చెప్తా ఉంటారు. అంటే మనము ఆయనని అనుభవిస్తున్నాం కానీ ఇంకా ఎరిగి లేము. యు సీ ఇట్ ఇస్ సింపుల్ యాజ్ దిస్. ఒక మనిషి అపాయంలో ఉండొచ్చు, నువ్వు వెళ్ళి ఆ మనిషికి సహాయం చేసి బయటికి తీసుకురావచ్చు. దాని తర్వాత ఆ మనిషి ఆయన దారిలోకి వెళ్ళి మరలా ఇంకో అపాయంలో పడవచ్చు. మరలా వెళ్ళి నువ్వు ఇంకొక రీతిగా సహాయం చేసి బయటికి తీసుకురావచ్చు. ఇది జాగ్రత్తగా వినండి. ఎన్నిసార్లన్నా ఆ మనిషి మరలా అపాయంలో పడుతూ ఉండొచ్చు, నువ్వు సహాయం చేస్తూ ఉండొచ్చు. ఆ మనిషి నీ దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ చెప్పి నీతో మాట్లాడి సంభాషణ కలిగి ఉన్నంత వరకు ఆ మనిషికి నువ్వెవరో ఎరిగి ఉండడు, పేరు తెలిసి ఉండొచ్చు. ఈరోజు చాలామందికి యేసయ్య పేరు తెలుసు, యేసయ్య మేలు చేస్తాడని తెలుసు, ఆయన స్వస్థపరుస్తాడని తెలుసు, ఆయన విడిపిస్తాడని తెలుసు, కానీ ఆయన హృదయాన్ని ఎరుగున్నావా? యు సీ దట్ ఈస్ వేర్ ద ఛాలెంజ్ కమ్స్. డూ యు నో హిమ్? డూ యు నో హిమ్? ఈరోజు అవసరతలు మాత్రమేనా? ఒక నిజమైన విశ్వాసి మాట ఎలా ఉంటుందంటే హీబ్రూస్ 12:2 తగినట్టుగా లుకింగ్ అంటు జీసస్, యేసు వైపు చూస్తూ ముందుకు సాగే జీవితం. నా మరలా చెప్తున్నాను, ఎవరి వైపు చూస్తున్నావు? ఏంటి నేను ఆకర్షిస్తుంది? యేసయ్య కన్నా ఏంటి నేను ఆకర్షిస్తుంది? వాట్ మ్యాటర్స్ టు యూ మోర్ దాన్ జీసస్? ఎటు చూస్తున్నావు? ఎటు ఉంది నీ జీవితం? ఈరోజు చాలామంది యేసయ్య మించి వేరే లాభం వైపు చూడట్లేదు, భయాల వైపు చూస్తున్నారు, కలవరాల వైపు చూస్తున్నారు. అపవాది చాలామంది బెదిరిస్తుంటే ఆ బెదిరుల వైపే చూస్తున్నారు, బెదిరింపుల వైపే చూస్తున్నారు. ఈరోజు అపవాది ఎంతోమందిని మోసపరుస్తూ తప్పుదారులు పోయేలాగా డైవర్షన్స్, అక్కర్లేని డైవర్షన్స్. ఎంతోమంది ఫోకస్ లేదు లైఫ్లో, అక్కర్లేని ఐహిక విచారాలు, ధన మోసములు. 7 సంఘాలతో ప్రభు రాసిన మాట చూస్తూ ఉన్నాం. అందులో 5 సంఘాలను ఆయన గద్దిస్తూనే వచ్చాడు. అందులో ఒక సంఘం అంటున్నాడు, నువ్వు బ్రతుకున్నానని నీకు పేరు ఉంది, కానీ నేను చెప్పేది ఏంటి, నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు. నువ్వు ధనవంతుడు అనే పేరు ఉంది, కానీ నేను చెప్తున్నాను నీవు దరిద్రుడువు. నువ్వు ఘనవంగా ఉన్నావు అనుకుంటున్నావు, నువ్వు నగ్నంగా ఉన్నావు. యువర్ నేకెడ్, యువర్ షేమ్ఫుల్, అవమానంలో ఉన్నావు, సిగ్గులో ఉన్నావు. లోకం ఇచ్చే టైటిల్ కాదండి, దేవుడు ఇచ్చే టైటిల్. ఈరోజు దేవుడు మన గురించి ఏం టైటిల్ ఇస్తున్నాడు? ఈరోజు ఒకటే అంటాను, యేసు వైపు చూడు, లుక్ అంటు జీసస్, ఫోకస్ టువర్డ్స్ హిమ్, స్టాప్ వరీయింగ్. చింతించి మీరేం చేయలేరు, చింతలోకి వెళ్ళొద్దు, యేసు వైపు చూడు. శ్రమలు ఉండొచ్చు, పోరాటాలు ఉండొచ్చు, సతమతమయ్యే పరిస్థితులు ఈ లోకంలో ఎప్పుడు అపవాది కలిగజేసేది, ఈ లోకంలో ఉన్న పరిస్థితులు ఉండేది. కానీ యేసు వైపు చూడు, నడిపించే దేవుడు ఉన్నాడు. స్టాప్ వరీయింగ్, స్టార్ట్ ఫోకసింగ్. శ్రమలు ఉండవని నేను చెప్పట్లే, ఈ లోకంలో ఉన్నంత వరకు అందరికీ శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉండవని చెప్పట్లే. కష్టం లేనిది జీవితం లేదు. ఒకటి ఎదగాలంటేనే కష్టం, ఒక బిడ్డ ఈ లోకంలోకి రావాలంటేనే కష్టం చెప్పాలంటే. కానీ ఈ కష్టాల మధ్యలో దేవుడి నీ తోడున్నాడా అంతే కావాలి. సింపుల్. ఒక బిడ్డకి అమ్మ పక్కన ఉంటే ధైర్యం వేరు. అమ్మ పక్కన ఉన్నంత వరకు ఎక్కడున్నా పర్వాలే, అమ్మ పక్కన ఉన్నంత వరకు రోడ్డు మీద ఉన్నా కూడా పర్వాలే, ఎందుకంటే అమ్మ పక్కన ఉంది అంతే. ఈరోజు నేను అడిగేది నేను ఒకటే, యేసయ్య నీ పక్కన ఉన్నాడా? యేసయ్య నీ పక్కన ఉన్నాడంటే నీలో కలిగి ఉన్న ధైర్యం వేరు. నువ్వు ఇంకా భయంలో ఉన్నావంటే యేసయ్య నీ తోడు లేడనమాట. పరిశుద్ధాత్ముడు నీలో లేడు, నీ పక్కన లేడు, నేను నడిపిస్తాను. స్టాప్ వరీ. చెప్పాలి, యేసయ్య నా తోడు రావా?
నన్ను నడిపించవా, నాకు సహాయం చేయవా, నన్ను బలపరచవా, నాకు ధైర్యాన్ని అనుగ్రహించవా. ఎక్కడ దయచేసి స్థలంలోంచి ప్రార్థన చేద్దామా? కెన్ వి ప్రే? ప్రార్థన చేసేటప్పుడు జ్ఞాపకం చేసుకుందాం, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుని ముందు తగ్గించుకుంటూ ప్రార్థన చేయి, నోరు తెరిచి ప్రార్థన చేయి. నీ అహం, నీ గర్వం, నీ స్వార్థం, నువ్వు ఎలాగ ఉన్నావు, నువ్వేంటి అనేదంతా పక్కోడికి ఎట్లా కనబడుతున్నావు, ఇవన్నీ మర్చిపోయి మొదటిగా దేవుని దగ్గరికి వచ్చి తండ్రికి వందనాలు చెప్పు. యేసుప్రభు నేర్పించాడు కదా, పరలోకమందున్న మా తండ్రి నీ నామం మహిమపరచబడును గాక. మహిమపరచు, ఆయనను మహిమపరచు, ఆయనను మహిమపరచు, ఆ తండ్రిని మహిమపరచు. ఎల్ ఎలియోన్, అన్ని నామం కన్నా పైనామం నీదయ్యా. ఘనమైన దేవుడు నీవయ్యా అయ్యా. గంభీరమా ఆర్భాట ధ్వనిల్లో దివసించే దేవుడు నీవయ్యా. కోట్లాది దూతల స్తుతి ఆరాధన మధ్యలో ఉండే దేవుడు అయ్యా. నువ్వు పరిశుద్ధుడు అయ్యా. నువ్వు, నీకు వందనాలు, నీకు స్తోత్రములు ప్రభువా. నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు. అవును, యేసు రక్తంలో కడగబడిన నేను నీ సొంతుని. రక్షించబడిన వ్యక్తి అయితే ధైర్యంగా చెప్పు, ఇదిగో నీ ప్రియ కుమారుడు నామములో ప్రార్థిస్తున్నానయ్యా, నాకు నువ్వు కావాలయ్యా, నాకు నీ సహాయం కావాలయ్యా, నాకు నీ విడుదల కావాలయ్యా, నాకు నీ జయం కావాలయ్యా, నాకు నీ తోడు కావాలయ్యా. యేసు ప్రభు నీ కొరకు చేసిన త్యాగం, యాగాన్ని గుర్తెరుగుతున్నావా? చెప్పు, లార్డ్ ఐ రికగ్నైజ్, యేసయ్యా నా ప్రాణప్రియుడా నీకు వందనాలు. నీ ప్రేమను గుర్తెరుగుతున్నాను, నీ త్యాగాన్ని గుర్తెరుగుతున్నాను, నువ్వు నా కొరకు చేసిన కార్యాలను గుర్తెరుగుతున్నానయ్యా. ఇదిగో నీ సమస్యల మధ్యలో దేవుడు నీకు పరిష్కారాన్ని ఇచ్చే దేవుడు అండి. నీకు పరిష్కారాన్ని ఇచ్చే దేవుడు. నువ్వు నమ్ము చాలు, ఆయన మహిమను చూస్తావు. నువ్వు నమ్ము చాలు, ఆయన మహిమను చూస్తావు. లోకం కాదు నీకు పరిష్కారం ఇచ్చేది, మనుషులు కాదు నీకు పరిష్కారం ఇచ్చేది. మనుషులను నమ్ముకుంటా వ్యర్థమా? ఈరోజు చాలా మంది పోలీస్ స్టేషన్ వెంట, కోర్టుల వెంట తిరుగుతున్నాడు. దేవుడి దగ్గరరా నీ కుటుంబాన్ని కడతాడు, దేవుడి దగ్గరరా నీ జీవితాన్ని బాగు చేస్తాడు, దేవుడి దగ్గరరా నీకు న్యాయం జరిగిస్తాడు. నీ న్యాయం జరిగించేవాడు ఆయనే, నీ కుటుంబాన్ని కట్టువాడు ఆయనే, నిన్ను నిలబెట్టేవాడు ఆయనే, నిన్ను బ్రతికించేవాడు ఆయనే. ఇదిగో ప్రార్థన చేస్తూ ఉండగానే గాయపరచబడిన హృదయాన్ని దేవుడు స్వస్థపరుస్తున్నాడండి. చెదిరిన జీవితాలను బాగు చేస్తున్నాడు. ఇదిగో పరిశుద్ధాత్ముడు సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు. అడుగు దేవా, నా హృదయాన్ని నూతన పరిచయ్యా. రెన్యూ మీ లార్డ్, రెన్యూ మీ లార్డ్, రెన్యూ మీ లార్డ్. అడుగు దేవా, ఇదిగోనయ్యా నా జీవితంలో కావాల్సిన నెమ్మది దయచేయి, నెమ్మది దయచేయి. నా తోడు నువ్వు ఉండయ్యా, నా తోడు నువ్వు ఉండయ్యా. నువ్వు నా తోడు ఉండాలి ప్రభు, నా తోడు నువ్వు రావాలయ్యా, నా తోడు నువ్వు ఉండాలి ప్రభు, నాకు నువ్వు కావాలేసయ్యా. నువ్వు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేను, నేను ఏది చేయలేను, నా వల్ల అవ్వదు ప్రభు, నాకు సాయం చేయ్యా. పరిశుద్ధుడా, ఇదిగోనయ్యా ప్రతి హృదయాన్ని చూడయ్యా. ఏం అర్థం కాని స్థితిలో ఉన్నవారు ఉన్నారయ్యా, అసలు జీవితం ఏమవుతుందో అర్థం కాని స్థితిలో ఉన్నవారు ఉన్నారయ్యా. అయ్యా, అపవాది మోసపరుస్తూ, భ్రమపరుస్తూ, నీ త్రోవని బయటికి తీసుకెళ్ళి తప్పిపోయిన గొర్రెలుగా తప్పిపోయిన స్థితిలో ఉన్నారయ్యా. చూడయ్యా, ఇదిగో మా కాపరి నీవేసయ్యా. నీ గొర్రెల్ని ప్రేమించి నీ గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన వాడివయ్యా నువ్వు. నీకు ఇలాంటి ప్రేమ ఎక్కడుందయ్యా? ఇదిగోనయ్యా, నీ రక్తము మా కొరకు చిందించిన దేవుడివయ్యా. నీవు వధించబడిన గొర్రె పిల్లవయ్యా. నువ్వు యోగ్యుడు ప్రభువా, మమ్మల్ని రక్షిస్తానికి, మమ్మల్ని విడిపిస్తానికి, మా జీవితంలో సమస్తము మేలు జరిగిస్తానికి నువ్వు యోగ్యుడు అయ్యా. నమ్ముతున్నామయ్యా. ఈరోజు ఇదిగో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించు, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించి, ఏ మూల ఎక్కడ ఎవరు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవా, ఈ స్వరము వినబడుతూ దేవా నాకు సహాయము చేయని అడుగుతున్న ప్రతి ఒక్కరు ఇప్పుడే నీ ఆత్మ ద్వారా మొట్టమొదటిగా కానీ ప్రకటిస్తున్నానయ్యా. ఇవన్నయ్యా, లేవనెత్తయ్యా, బలపరచు బ్రహ్మ, సహాయం చేయ్యా. ఏది జరిగినా కూడా నీలో ధైర్యం ఉండాలి ప్రభా. మానవ గర్వంలో ఉండవద్దు ప్రభా. నీకు గర్విష్ఠులంతా అసహ్యం కదా ప్రభా.
ఇదిగోని క్షమించు, మీ గర్వంతో మాట్లాడిన మాటలు, చేసిన కార్యాలు, చేసిన నిర్లక్ష్యతను క్షమించు ప్రభువా. ఇదిగో నీ పాద దగ్గరకు వస్తాం, మాకు నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా. ఈరోజు ఇక్కడ నుండి వెళ్తూ మేము అడిగేది అదే, మాకు నువ్వు కావాలి, నువ్వు మమ్మల్ని నడిపించవా, నువ్వు మాకు సహాయం చేయవా, మమ్మల్ని నింపవా, మమ్మల్ని భద్రపరచవా, మమ్మల్ని బలపరచవా. ఇదిగో అడుగుతున్నామయ్యా. నీ దగ్గర తగ్గించుకు వచ్చిన వారిని ఎంత మాత్రం నువ్వు త్రోసివేసే దేవుడు కాదు, నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు, నువ్వు ఎడబాపే దేవుడు కాదు ప్రభా. నువ్వు నమ్మదగిన దేవుడు, నువ్వు ప్రేమించే దేవుడు అయ్యా. నీ ప్రేమ ఎక్కడ మాలో చులకనవద్దు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించు. మా జీవితాలు అంతవరకు నీకు నమ్మకం ఉండాలి. మా జీవితంలో నువ్వు ఇంతవరకు మమ్మల్ని సృష్టించవు, సృష్టికర్తని మహిమపరిచినట్లుగా మా జీవితంలో ఉండాలయ్యా. నీ రాయబారులుగా మేము బ్రతకాలి ప్రభువా. నీ గుణాతిశయాలను కనపరచువారుగా, వివరించేవారుగా మేము ఉండాలి ప్రభువా. నీ మహిమతో మా జీవితం ఉండాలయ్యా. ఇక్కడ నీ బిడ్డల జీవితంలో ఏ పోరాటాలు ఉన్నాయో నువ్వు ఎరుగున్న దేవుడు. కానీ ఇదిగో నీ వాక్కు ప్రకటించుండగా, నీ బిడ్డలు నీ చేతుల్లో సమర్పించుండగానే, నీ చేతుల్లో సమర్పించుకున్న వారి జీవితంలో ప్రతి విషయంలో నజరేయుడైన యేసు నామములో జయం అనుగ్రహించబడును గాక అని ప్రకటిస్తున్నాను. విడుదల అనుగ్రహించబడును గాక అని ప్రకటిస్తున్నాను. సమాధానం అనుగ్రహించబడును గాక అని ప్రకటిస్తున్నాను. ఫలించెదరు గాక అని ప్రకటిస్తున్నాను. దేవా ఇదిగో ప్రభా, ఏ భయం, ఏ మనసుని ఏల్తానికి వీల్లేదు, ఏ చింత, ఏ హృదయాన్ని ఏల్తానికి వీల్లేదు. చేతకాని స్థితుల్లో ఎవరు మిగిలిపోతానికి వీల్లేదు ప్రభా. ప్రతి కుటుంబం కట్టబడాలి, ప్రతి జీవితం స్థిరపరచబడాలి. ఇదిగో ప్రభా, సమర్పించుకున్న ప్రతి ఒక్కరిలో నీ పునరుత్థానపు శక్తి పనిచేయాలని పెట్టుకుంటానయ్యా. ఈరోజు ప్రభా ఇక్కడ ఈ ఆలయాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాను. ఈ రీతిగా చేరతానికి నువ్వు ఈ ధన్యతను ఇచ్చావు. ఈ అంచెదినాల్లో ప్రభా ఒకరినొకరు బలపరుచున్న వారిగా, ప్రోత్సాహపరుచున్న వారిగా, నీ రాకడ సువార్త కొరకు, నీ రక్షణ సువార్త కొరకు నీవు మా కొరకు చేసిన కార్యం, నువ్వు రానున్న రాజ్యం అనేది తెలియజేస్తూ సిద్ధపడి మెలుగు ఉండే సంఘంగా మమ్మల్ని నీ అంచెదినాల్లో క్రీస్తు కొరకు అలంకరించబడిన, సిద్ధపడిన సంఘంగా, రక్షించబడిన ప్రతి ఒక్కరిని చేయమని వేడుకుంటూ ప్రభా, మరణత నీ సమయంలో నువ్వు వస్తున్నావు, నువ్వు త్వరగా రాయా. నువ్వు వచ్చేటప్పుడు మాత్రం మమ్మల్ని సిద్ధపరచు ప్రభా. నీకు లెక్క చెప్పేవారుగా, లెక్క చెప్పేవారుగా మేము ఉండడానికి సహాయం చేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. దైవం నీవై